క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, గౌరవ మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. ఈ రాత్రి వేళ తండ్రి కుడికి అంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. రక్షణ పాట పేరు ఏంటంటే అంశం రక్షణ. రక్షణ ఎలా వస్తుంది? రక్షణ ఎలా కలుగుతుంది? రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చారు. ఇక మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. యేసు అన్న కాడ పుట్టినోట్ల పైన నెంబర్ ఉంది, కింద చూస్తే రక్షకుడు అని అర్థం. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. రక్షకుడు మనందరినీ రక్షించడానికి వచ్చిన ఆయన యేసుక్రీస్తు. క్రీస్తు అనగా అక్కడే చెబుతారు కదా, కింద పుట్టిన కింద ఉండిద్ది కదా, అభిషిక్తుడు అని అర్థం. మనందరినీ అభిషేకించడానికి. ఎవరిని అభిషేకిస్తారు? రాజులను. మనందరం ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? రాజులకు రారాజు, రాజు ఆయన. మరి ఆయన పిల్లలైన మనం ఏమైతామండి? రాజకుమారుడు. ఇక్కడ ఈ లోకంలో చూస్తే రాజకుమారుడిని ఏమంటారు? రాజకుమారుడు అంటారు. ఇప్పుడు మనం అందరం దేవునికి పిల్లలం, ఆయన రాజు. మరి మనం ఎవరు? నేనండి ఎవరో తెలుసా? పేదోడిని. నేను ఎవరో తెలుసా? ఎందుకు పనికిరానివాడిని అని చాలా మంది అనుకుంటారు. మనం ఎవరంటే రాజులైన యాజక సమూహం. మన రాజులైన యాజక సమూహం అండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ దేవదూతలకు కూడా అధికారం లేదంట. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఎవరికి దేవదూతలకు కూడా అధికారం లేదు. మనకు అంత అధికారం ఇచ్చింది దేవుడు. మన రాజులైన యాజక సమూహం. రక్షణ మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి పాపముల నుండి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ లోకంలో తమ అపరాధముల చేత, పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు తన అమూల్యమైన రక్తము చేత ఆయన మనలను కొనుక్కున్నారు. ఆయనతో పాటు క్రీస్తుతో పాటు మనం లేపారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, లేపారు. మనందరకు రక్షణ కావాలి. రక్షణ లోకంలో పోలీసు వారు అందరికి ఏమిస్తున్నారు? రక్షణ. అది ఈ లోకంలో ఎంతవరకు వాళ్ళు ఇచ్చేది? వాళ్ళకి తెలిసినప్పుడు కొంతకాలం వరకు వాళ్ళు రక్షణ ఇస్తారు. కానీ మనకెప్పుడు రక్షణ, నిత్యం ఉండే రక్షణ ఇచ్చేది ఎవరనంటే యేసుక్రీస్తు. ఆ విషయం మీద మనం కొన్ని విషయాలు
చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమని చెప్తున్నారంటే రక్షణ ఎలా కలుగుతుంది? రక్షణ ఎలా కలుగుతుందంటే యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. నువ్వు ఒప్పుకోవాలి. ఎవరైనా యేసు ప్రభు, ఆయన దేవుని కుమారుడు అని ఎలా ఒప్పుకోవాలంట? మన నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చూడండి, ఈ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని చదివేవారు, తప్పు చేసేవారు, పాపం చేసేవారు బైబిల్ గ్రంథం చదువుతారా? చదవరు. పాపంలో జీవించేవాడు చదవడు. ఇప్పుడు ఈ గ్రంథాన్ని పట్టుకొని బయటికి వెడుతూ ఆ షాప్ కాడికి వెళ్ళి ఒక సిగరెట్ అయ్యాని కాల్చుకొని తాగుతురా? తాగడు. మందు పట్టుకాడికి వెళ్ళి బైబుల్ పట్టుకొని ఒక చేత్తో మందు తాగుతురా? తాగడు. బైబుల్ మన దగ్గర ఉంటే పాపం మనకేముంటుంది? దూరంగా ఉంటుంది. పాపం జోలికి వెళ్ళలేరు. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే ఏం కలుగుతుందని చెప్తున్నారంటే రక్షణ కలుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే అక్కడే దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే రక్షణ కలుగుతుంది. దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని ఎవరని లేపింది? యేసుక్రీస్తు ప్రభువారిని. నా కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించారు. ఆయనను మృతుల నుండి దేవుడు లేపిండని నీ హృదయమందు విశ్వసిస్తే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ ఊరికే రాదండి. అర్థమవుతుందండి? రక్షణ రావడానికి నువ్వు ₹1 ఇచ్చినా రక్షణ కలగదు. దేవుడు నిన్ను పిలుచుకుండో, నిన్ను ఎన్నుకుండో. అర్థమవుతుందండి? తండ్రి ఆకర్షించిన వారందరూ కూడా ఎక్కడికి వస్తారు? నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం బయటికి నెట్టేయను అని చెప్తున్నాను. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలోని అపోస్తలుల కార్యాల్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ధనమంతా ఏం చేస్తారంటే, ఇదిగో మీ ధనాన్ని, ఇది ధనం మీకు ఇస్తున్నాను. ఎవరికి? పేతురు గారికి. అననీయ అనే వ్యక్తి ఏం చేస్తారంటే, ఇదిగో ధనం ఇస్తున్నాను, నాకు దేవుని నుంచి వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ వరం నాకు అవి కావాలి, ఇవి తీసుకొని ఇవ్వండి అంటే చెబుతారు కదా. నాయనా, నీవు దేవుని వరమును, పరిశుద్ధాత్మను ధనం ఇచ్చి కొనలేవు. నీ ధనం నీతోనే పాడైపోతుంది. ధనం ఇచ్చి దేవుని వరాన్ని కొనలేరు. అర్థమవుతుందండి? దేవుని వరం కావాలి అని అంటే మనం ఏం చేయాలో గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందాలి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. డబ్బులు ఇస్తేనో రాదు, కోట్లు ఇస్తేనో రాదు, నువ్వు నీ ఆస్తి ఎంత ఇచ్చినా రాదు. నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడే నీకేం వస్తుంది? నమ్మి బాప్తిస్మం తీసుకున్నప్పుడు నువ్వు రక్షింపబడతావు. నువ్వు విశ్వసించాలి. వీటన్నిటికీ ఏమైనా డబ్బులు అవసరమా? ఏమన్నా అవసరం ఉందా? లేదు. డబ్బులు అనేది ఎందుకంటే దేవునికి ఇచ్చేది ఎందుకనంటే, నువ్వు ఆయనకి ఇస్తే మనం కానుకల నాడు చదువుతాం కదా, దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తారు? కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తారంటే మరలా ఇస్తారు, సమృద్ధిగా ఇస్తారు. కానీ ధనం ఇచ్చి, ఆస్తి ఇచ్చి నువ్వు దేవుని వరాన్ని కొనుక్కోవాలంటే కొనుక్కోలేవు. ఒకటేనండి, దేవునికి కావాల్సింది ఏంటంటే నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ అందము, లేకపోతే ఇవన్నీ కాదు. దావీదు గారి విషయంలోనే సమూయేలు గారిని అక్కడ పంపించి అక్కడ ఒక వ్యక్తిని అభిషేకించమంటే యెషయా కుమారుడు 8 మంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తుంటే ఇంత హైటు, ఇంత లావు, అందం అవన్నీ ఉంటే ఈ సమూయేలు గారు అక్కడికి వెళ్ళి ఒక ఆయన వచ్చిండు, ఈయన కాదు. ఇంకొక ఆయన వచ్చిండు, ఈయన కాదు. ఇంకొక ఆయన వచ్చిండు,
లావుగుండో, ఎత్తుగుండో, అందంగా ఉండో, ఇట్లా ఒకటి తర్వాత ఒకటి వస్తున్నారు. కానీ దేవుడు ఇతనే అని ఎవరికి చెప్పట్లా. దేవుడు అన్నం చూడటం, ఆస్తులు చూడటం, బలం చూడటం, ఇవేమి చూడటం. అర్థమైందండి? హృదయాన్ని చూస్తారు. నీ హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట? సమయాలు వీళ్ళెవరూ కాదు, ఇంకా ఒక అతను ఉన్నారు. ఆయన పెద్ద హైట్ ఏం కాదు, అందగాడేం కాదు. ఎవరో దావీదు గారు హృదయం. ఇప్పుడు చదివించింది ఆ కీర్తనే, దావీదు గారి కీర్తన. ఆయన దావీదు గారు రాస్తుంది ఏమని చూడండి అసలు అద్భుతంగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను అరుండ చేస్తారు. ఎక్కడి నుంచి రాసిండు ఈ కీర్తన అంటే? పచ్చిగల చోట్ల అంటే అర్థమైపోతుంది. ఎక్కడ? అడవి ప్రాంతంలో నుంచి రాసింది. పచ్చిక అంటే పచ్చగుండే ప్రదేశాల్లో, జలాల్లో, అక్కడి నుంచి రాస్తుంది. ఎలా? ఆయన చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాయడానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుండో వాక్యం రాస్తూ, తర్వాత ఆయన సితారా ఇవి నేర్చుకుంటూ అవన్నీ కూడా ఆయన 6 మూల జానను గొలియాతుని యుద్ధం యెహోవాదని ఇసిరితే అది వెళ్ళి ఎక్కడా ప్లేస్ లేదు ఆ గొలియాతుకి. ఏడ దగ్గర కరెక్ట్గా పడిపోయింది అంతే. ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రెని ఎత్తుకెళ్ళిపోతుంటే దాని నోట్లో నుంచి కాపాడాడు. సింహం నోట్లో నుంచి కాపాడాడు దావీదు గారిని అభిషేకించిన తర్వాత, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత కూడా ఆ తర్వాత నుంచి చాలా బాధలు వచ్చినాయి. సౌలు చాలా బాధలు పెట్టిండు మామయ్య. ఆమె కుమార్తెని ఇచ్చి చేస్తే ఆమె ఏం చేసుకుంది? దేవుని పనిలోని నాట్యం చేస్తూ వస్తుంటే హీనపరుచుకుంది. గొడవ. అసలు చూడండి, దావీదు గారికి ఎప్పుడు కూడా ఆనందం లేదు. ఆ తర్వాత పిల్లల విషయాల్లో పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు సరిగా లేరు. ఆ తర్వాత ఒక అబషాలోము అనే వ్యక్తి అందగాడు, జుట్టు పెరిగిపోతా ఉండిద్ది. అందగాడు అంత గారాభంగా అంత పెంచితే ఎదురు తిరిగిండు తండ్రిని చంపడానికే వచ్చిండు. అయినా సరే ఆయన యుద్ధం చేస్తే కుమారుడు ఉండవు, అయిపోతారు. కానీ తండ్రి దావీదు గారు ఏం చేసిండు? పారిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏం చూస్తారంటే హృదయం నందు విశ్వసించాలి. దేవుడు ఏమని చెప్పిండు దావీదు గారి విషయంలో? నా హృదయానుసారుడైన వ్యక్తి అనేది. దావీదు గారు చేసింది ఒకే ఒక తప్పు. ఏంటది? పరస్త్రీతో తప్పు చేయడం. ఆ తప్పుకు ఎంత పశ్చాత్తాపడ్డాడో 51వ కీర్తనలో ఉంటుంది. తమ కన్నీరుతో పరుపు కొట్టుకొని తేలాడుతుందంట, అంత చేసింది. తమ కుమారుడు అబషాలోము బత్షెబకి దావీదు గారు వీళ్ళిద్దరు తప్పు చేసిన తర్వాత, ఆమె గర్భం ధరించిన తర్వాత, కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు జబ్బును పడితే అప్పుడు ఇతను ఉపవాసం ఉండి దావీదు గారు ప్రార్థన చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా బ్రతకడం. అప్పుడు ఆ విషయం వచ్చి రాజు కదా ఎలా చెప్పాలనుకున్నప్పుడు భయపడుతూ వచ్చి కూడా చెప్పిన తర్వాత దావీదు గారు లేచి స్నానం చేసి మరలా వస్త్రాలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళిండు? లోపలికి మరలా ఎక్కడికి వెళ్ళిండు? దేవుని మందిరానికి. అలా పెడుతూ ఉంటే వాళ్ళు అడుగుతున్న సమాధానం ఏంటంటే, అయ్యా కుమారుడు చనిపోయిండు అయ్యానంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు నేను ఏడ్చి దిగులు పడి బాధపడితే నా కుమారుని బ్రతికిస్తాను, నేను బ్రతికించును. వాడు నా దగ్గరకు రాడు, నేను వాడి దగ్గరకు పోతే ఎన్ని చేసి అని చెప్పి దేవుని పట్ల ఎంతో నమ్మకం, ఎంతో తప్పు తెలిసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు దావీదు గారు. నువ్వు నీ హృదయమునందు విశ్వసించాలి. విశ్వసించినప్పుడే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసుల జాబితా అక్కడ ఉంటుంది. మొత్తం కూడా విశ్వాసులు, వీరులు వాళ్ళందరూ కూడా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇంకా చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మొత్తం చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ విశ్వాసం కలిగి ఉన్నవారు, విశ్వాసంతో ముందుకు సాగిన వారు. విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఎలా కలుగుతుంది విశ్వాసం అంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాట వలన? క్రీస్తు మాట వలన
విశ్వాసం కలుగుతుంది అని చెప్పారు. విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. తర్వాత అక్కడే చూస్తే ఎఫెసీ 2:8 కృప చేత రక్షణ కలుగుతుంది. కృప అంటే అర్థం ఏంటో తెలుసండి. కృప అంటే ఒక వ్యక్తి దారిని పోతుంది అనుకోండి, బాగా ఆ వ్యక్తిని పిలిచి మోటార్ ఇవ్వటం, కొద్దిగా దీన స్థితిలో ఉన్నప్పుడు ఆహారం పెట్టడం కృప అంటే చెప్తున్నారు. లేకపోతే డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇవ్వటం, ఇంకా సహాయాలు చేయడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ వ్యక్తులను ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆహారం అడిగారు అనుకోండి, అన్నం పెడతాం. దాహం అడిగారు అనుకో, దాహం అయ్యా మరి డబ్బులు కట్టయ్యని అడిగారు అనుకోండి, చేస్తాం. ఇచ్చిన వారిని ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి వెళుతుంటే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, మాతోనే ఉండు అంటారా? అనరు. అవి సహాయం చేయటం, ఇవ్వటం, ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోతాం. కృప అంటే ఏంటో అర్థం తెలుసండి. కృప అంటే అలాంటి వ్యక్తులను దేవుడు, అలాంటి వ్యక్తులను మనందరినీ కూడా మన స్థితి అదే, మనందరినీ కూడా అలా సహాయం చేసి పంపించకుండా నీవు నాతోనే ఉండు, అర్హత లేని వారికి చూపించేది కృప. ఆ తర్వాత కృప అంటే నీవు నాతోనే ఉండు అని చెప్పుటయే కృప. నిత్యం కూడా దేవుడు మన అదే చేసింది. దేవుడు మన పిలిచి అన్ని ఇచ్చి ఎల్లు నాయన ఎల్లు అనలేదు. నువ్వు నిత్యం కూడా నాతోనే ఉండు అని చెప్పా. అదే కృప అంటే. కృప చేత రక్షణ కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు మనలను ఏర్పరచుకొనుట ద్వారా రక్షణ కలుగుతుంది. దేవుడు మనలను ఏర్పరచుకొనుట ద్వారా ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. ఎన్ని విషయాలంటే 7 విషయాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా రక్షణ కలుగుతుంది. దేని ద్వారా కలుగుతుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది? మరణానికి దారి తీస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందండి? మారు మనసును దయచేస్తుంది, రక్షణను దయచేస్తుంది. ఇప్పుడు నువ్వు లోకంలో తిరుగుతూ లోకంలో ఉండి ఏడ్చినా, ఆడన్నారు ఈడన్నారని బాధపడి ఏడ్చినా, లేకపోతే ఇంకేదేనికైనా కానీ దాని వలన ఏమొస్తుందంటే చనిపోవాలనిపిస్తుంది. లోకం విడిచి వెళ్ళిపోవాలి, చనిపోవాలి, బ్రతకూడదు అనిపిస్తుంది. అది లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగుతుంది. ఇప్పుడు నీవు మోకాళ్ళేసి కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవి దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది ఏం చేస్తుందంటే నీకు మారు మనసును దయచేస్తుంది, రక్షణను దయచేస్తుంది. ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. చివరిగా అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో యేసు నామములోనే రక్షణ ఉంది. ఎక్కడుంది రక్షణ? యేసు నామములోనే రక్షణ ఉంది. యేసు నామం చెబితే దెయ్యాలు పారిపోతాయి, దురాత్మలు పారిపోతాయి, స్వస్థత కలుగుతుంది, విడుదల, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా. అయితే నీకు కలగాలంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడు ముందాక చెప్పాం కదా, విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మాలి. యేసు నామము ద్వారానే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ అనగా ఒకటి, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే రక్షణ కలుగుతుంది. విశ్వాసం ద్వారా రక్షణ, కృపచేత రక్షణ, దేవుడు మనలను ఏర్పరచుకునుట ద్వారా రక్షణ, దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా రక్షణ, యేసు నామములోనే రక్షణ. ఇది అండి రక్షణ అంటే అర్థం. రక్షణ ఈ విధంగా వస్తుందండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నిత్యం కూడా మనం ఆయనతో పాటు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. లోకంలో తండ్రి, తల్లి, పిల్లలు ఎప్పుడు మనతోనే ఉండాలని ఎలా అయితే కోరుకుంటారో, వాళ్ళు ఉన్నంత కాలం కూడా ఎవరో తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చి
వారి వారి లోకం విడిచే వరకు కూడా పిల్లలు నాతోనే ఉండాలి అని ఎలాగైతే కోరుకుంటారో దేవుడు కూడా అలాగే మనల్ని కోరుకుంటారు. ఎప్పుడు కూడా నా పిల్లలు నాతోనే ఉండాలి. మనం ఆయన పిల్లలని ఎలా తెలుస్తుంది? కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను. మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము. యెహోవాయే మనందరినీ పుట్టించిన ఆయన పట్టించుకోకుండా ఉంటాడా? పట్టించుకోకుండా. తల్లిదండ్రికి పిల్లలు పుడితే పట్టించుకోకుండా ఉంటారా? ఉండరు. పట్టించుకుంటారు. వాళ్ళ అవసరం తీరుస్తారు. దేవుడు కూడా అంతేనండి. మనల్ని పుట్టించిండు. మనకి ఏది తక్కువ కాకూడదు, పొదువు కాకూడదనే సమస్తాన్ని సమకూర్చిన తర్వాతే దేవుడు లోకంలో పంపించాడు. ఇప్పుడు నీకు రక్షణ ఎందుకు అవసరం? ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎందుకు అవసరం అంటే విషయం చెబుతున్నాను. ఇప్పుడు బయట ఎవరన్నా నిన్ను కొట్టడానికి కానీ, తిట్టడానికి కానీ, స్త్రీలు అయితే ఏదన్నా అనడానికి కానీ వస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను ఎవరన్నా కాపాడితే బాగు అనుకుంటారు. ఆ సమయంలోని పోలీసు వారు లేకపోతే ఇంకెవరన్నా కానీ కాపాడారు అనుకోండి, నన్ను కాపాడారు, మాకు ఏమిచ్చారు? రక్షణను ఇచ్చారు. అంటే మనం మన అపరాధముల చేత, అంటే మనం నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి నశించిపోతున్న మన కోసం ఆయన శిలువలో ప్రాణాన్ని పెట్టారు. మనం ఎంతో భయముతోని, ఆందోళనతోని ఉన్నప్పుడు ఇదిగో నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను అని దేవుడు చెప్తాడు. అందుకనే మన కోసం ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆ త్యాగం అది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఏదన్నా చేస్తున్నాము అని అంటే, లేకపోతే ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందంటే, దేనికైనా కానీ పాపం వచ్చిన దేని వైపు అయినా కానీ మనం దేని వైపు చూడాలి? దేని వైపు? క్రీస్తు శిలువ వైపు చూడాలి. మన కోసం శిలువలో ఆయన ప్రాణం పెట్టారు. మనం చేసిన ప్రతి ఒక్క దానికి ఆయన దెబ్బలు తిన్నారండి. మనం చేసిన దానికి, మనం ఈ తలంపులు ఆలోచనలతో చేసిన దానికి కిరీటం పెట్టారు. ఈ కళ్ళతోని, ఈ నోటితోని, ఈ అవయవాలతో ఇంతవరకు చేసిన దానికి ఆయన మొహాన్ని గుద్దారు, మొహం మీద మూసారు. ఈ దేహం, ఈ చేతులతో చేసిన దానికి సేవలు కొట్టారు. ఈ శరీరంతో చేసిన తప్పుకి, పాపానికి, తప్పుడు ఆలోచన, తప్పుడు కోరికలకే 39 దెబ్బలు కొట్టారు. ఈ కాళ్ళతో చేసిన ఆటికి, కాళ్ళకి ఏం కొట్టారు? మేకులు కొట్టారు. చేతులకు, కాళ్ళకు మేకులు కొట్టారు. అంటే మనం ఒక్కొక్క చేసిన ప్రతి ఒక్క అవయవానికి, దేవుడు చేసిన దానికి, మనం చేసిన తప్పులకు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన బలయ్యారు. ఆయన వీపంట ఎలా ఉందో తెలుసండి? ఆయన వీపి నాగటసాలతో భూమి దున్నితే ఎలా ఉంటుంది అలా ఉందంట. ఒక వ్యక్తిలో, శ్రేష్టమైన వ్యక్తిలోని, ఏ అనారోగ్యం లేని మంచి శ్రేష్టమైన వ్యక్తిలో ఉండే రక్తం ఎన్ని లీటర్లు ఉంటుంది? సుమారు 6.5 లీటర్లు ఉంటుంది రక్తం. యేసుక్రీస్తు ప్రభువులో 6.5 లీటర్ల రక్తం మొత్తం బయటకు వచ్చేసింది. ఆయనను డొక్కలోని పొడిస్తే, పక్కన డొక్కలో పొడిస్తే, ఆ డొక్కలో నుంచి రక్తం, నీరు కలిసి వచ్చినాయి. అంటే నీరు ఎక్కడుండిద్ది? మనం తాగే నీరు గుండెలో ఉండిద్ది. అంటే ఆ గుండె ఏమైపోయింది? పగిలిపోయింది. ఆ గుండె పగిలిపోయి శరీరంలో కలిసిపోయింది నీరు. అలా కలిసిపోయి ఆ డొక్కలో పొడిచినప్పుడు ఆ నీరు, రక్తం రెండు కలిసి వచ్చినాయి. సిలువ అంటే సిలువ వేసేటప్పుడు కేకలు పెడతారంట, అరుస్తారంట. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఓర్చుకున్నారు, సహించుకున్నారు. మనందరం రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. అందరికీ